నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రభుత్వానికి కోట్ల వర్ష కురిపించే కార్యాలవి, కానీ సొంత భవనాలు లేవు. సర్కారు ఖజానాకు అదే మెయిన్ పిల్లర్, కానీ దానికే ఏ దిక్కు లేదు. ఆ శాఖే పెద్ద దిక్కైంది, దానికే ఏ దిక్కు లేకుండా పోయింది. పైసలిచ్చే డిపార్ట్మెంటు ఆఫీసే నిరుపేదై నిలబడింది. కడప జిల్లాలో దీనంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై స్పెషల్ ఫోకస్. కాలంతో పాటు టెక్నాలజీ మారుతుంది, ప్రభుత్వ బడ్జెట్ ఏటికేడు పెరుగుతుంది. కానీ సర్కార్ కార్యాలయాల స్థితిగతులు మాత్రం ఇంకా మారలేదు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే ఆఫీసులు పాడుబడ్డ భవనాల్లో అద్దె కొంపల్లో నడుస్తున్నాయి. ప్రతి శాఖకు సొంత భవనాలుంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు మాత్రం ఇంకా ఎందుకు సొంత ఆఫీసులు లేవో అంతు చిక్కని విషయం. ఇంకా దారుణం ఏంటంటే కొన్ని బ్రిటిష్ కాలం నాటి భవనాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో 18 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వాటిలో కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు, సిద్ధవటం, ప్రొద్దుటూరు ఆఫీసులు ఇంకా స్వాతంత్ర్యానికి పూర్వం ఏ భవనంలో ఉన్నాయో అదే భవనాలలోనే కొనసాగుతున్నాయి. మిగిలిన 13 కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అంటే ఒక్కటి కూడా పక్కాగా లేదు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, డీఈసీ కార్యాలయం, మార్కెట్ వాల్యుయేషన్ ఆఫీస్, ఇలా అన్ని మెయిన్ ఆఫీసులన్నీ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలోని 18 ఎస్ఆర్ఓల నుంచి ఏడాదికి దాదాపు 800 నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ స్థాయిలో ఇన్కమ్ వచ్చినా కక్షిదారులకు కూర్చోవడానికి కుర్చీలు లేవు. టాయిలెట్స్ మాటే వినపడదు. వానొస్తే తలదాచుకోవడానికి తావులేదు. బిల్డింగ్ చూస్తే బూత్ బంగ్లా మాదిరిగా ఉంది. ఇంత రెవెన్యూ వస్తున్నా కనీస వసతులు లేకపోవడం అన్యాయమంటున్నారు జనం. ఎన్నిసార్లు ఆఫీసర్లకు చెప్పినా తీరు మారలేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే వర్షం తలదాచుకోవడానికి ఏం లేదు, వాటర్ వసతి లేదు, లేడీస్ గంటలు కూర్చోవాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి, బాత్రూమ్ వసతి లేదు, ఎవరికి లేదు. అంత సొంత బిల్డింగ్ చూసి ఎలా బూత్ బంగ్లా మాదిరి ఉండాలి. ఇంత రెవెన్యూ డబ్బులు వస్తున్నాయి కూడా వీళ్ళకేం పట్టించుకోకుండా ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. కడప సిటీలో ఎంత మీరు చూడండి, బయట సైకిల్ బండ్లు చూడండి ఎంతమంది వస్తారో, ఎంత డబ్బులు వస్తున్నాయి ఈ ఆఫీస్కి, అయినా కూడా మనకు వసతి లేదు సరిగా. నిజమే, ఈయన చెప్పిన వర్స్ట్ అనే మాట చాలా చిన్నది. జిల్లాల్లోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే దుస్థితి నెలకొని ఉంది. మహిళలు, చిన్నపిల్లలతో వచ్చేవాళ్లు, దివ్యాంగులు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. ఎన్ని గంటలైనా చెట్ల కిందే పడికాపులు. ఎండకెండుతున్నారు, వానకు తడుస్తున్నారు. లోపలికెళ్లే పరిస్థితి లేదు. కొన్ని ఆఫీసుల్లో కరెంటు పోతే అంతే సంగతి. వచ్చిన వాళ్ళంతా ఎండలో కూర్చొని చెట్ల కింద కూర్చొని పోవాల్సిందే. పార్కింగ్ ప్లేస్ లేదు. అసలు ఈ బిల్డింగే పనికిరాని బిల్డింగ్. ఇక్కడ పెట్టి అందరూ లక్షల వ్యాపారాలు జరుగుతున్నా కానీ వీళ్ళందరూ ఎండలో కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎండలో కూర్చున్నాం. మనం కానీ చెట్టు కింద కూర్చొని ఉన్నాము, కానీ మనకు ఎలాంటి వసతి లేదు. మొదటి నుంచి ఇవే బాధలు. ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు. పార్కింగ్ లేదు. బండ్లు రోడ్డు మీద పెట్టి రావాలి. వెళ్లేసరికి అది ఉంటే అదృష్టం, లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టాలి. పారిశుద్ధ్యం, పరిశుభ్రత అనే మాటలు ఇక్కడ మచ్చుకైనా కనపడవు. కార్యాలయ ఆవరణలో చెత్త పేరుకుపోయింది. వృద్ధులు, వికలాంగుల కోసం ర్యాంపులు లేవు. మామూలు చైరే ఉండదు. ఇక వీల్చైర్ ఎక్కడిది? తరచూ కరెంటు పోతూ ఉంటుంది. జనరేటర్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. కార్యాలయాల సిబ్బంది కొరత ఉంది. ఉన్న స్టాఫ్కి సరైన శిక్షణ లేదు. దాంతో పనులు ఆలస్యమవుతున్నాయి. కంప్యూటర్లు, ప్రింటర్లు సతాయిస్తూ ఉంటాయి. సర్వర్ మొరాయిస్తూ ఉంటుంది. నెట్వర్క్ కనెక్టివిటీ సమస్యలు తరచూ ఎదురవుతూ ఉంటాయి. ఎండాకాలం మంటలు చెలరేగితే ఫైర్ ఇంజన్లు రావడానికి కూడా ఆస్కారం లేదు. ఇంత ఇరుకైన ప్రదేశాల్లో ఉన్నాయి ఆఫీసులు. సెక్యూరిటీ గార్డులన్న మాటే లేదు. సీసీటీవీ కెమెరాలు అత్యాసే. సకల సమస్యల నిలయంగా మారిన కడప సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఇప్పటికైనా సంస్కరించాలని, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని జనం కోరుతున్నారు. ఏ రాష్ట్రానికైనా గ్రోత్ ఇంజిన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్. ప్రభుత్వాలకు అవే గుండెకాయ. అలాంటి శాఖల ఆఫీసులు ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు చూడబోయే సర్కారు వారి కార్యాలయాలు గొడ్ల చావిడి కంటే అధ్వానం. తాగడానికి 2 కుండలు, కూర్చోడానికి 2 బండలు అన్నట్టుగా ఉన్నాయి ఆఫీసులన్నీ. మోర్చొచ్చి పడిపోయినా కూర్చోడానికి కుర్చీ లేని దైన్యం. గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రభుత్వానికి సిరులు కురిపించే వనరులు. ఉమ్మడి జిల్లాలో 26 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఏటా వాటి ద్వారా 1000 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. రియల్ భూమి ఉన్న సమయంలో మరో 200 కోట్లు పెరుగుతుంది. గుంటూరు టౌన్లో 3 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. మెయిన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ల ద్వారా 100 కోట్ల ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కొరిటపాడు, నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ద్వారా కూడా 250 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట రిజిస్ట్రార్ ఆఫీసులో లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. నర్సరావుపేటలో భూముల రిజిస్ట్రేషన్ ద్వారా కూడా 150 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఇక మిగతా ఆఫీసుల నుంచి 400 కోట్ల వరకు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రభుత్వానికి 1000 కోట్లకు పైన ఆదాయం వస్తుంది.
దీనికి తోడు గుంటూరు జిల్లాలోనే రాజధాని ప్రాంతం ఏర్పాటు చేయడంతో రియల్ బూమ్ పెరిగింది, ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇలా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తున్నా ఎస్ఆర్ఓలు సొంత భవనాలకు నోచుకోలేదు. జిల్లాలో మెజార్టీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. గుంటూరులో నల్లపాడు, కొరిటపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కొన్ని దశాబ్దాలుగా కిరాయింట్లోనే బతికీడుస్తున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సారావుపేట జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా అద్దె భవనంలో రన్ అవుతోంది. గురజాల, పిడుగురాళ్ల, తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, క్రోసూరు, పిట్టవానిపాలెం, కాకునూరు, మందడం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆదాయం ఇంత ఘనంగా ఉన్న సొంత భవనాలు సమకూర్చుకోవడంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఏమాత్రం చొరవ తీసుకోవటం లేదు. జిల్లాలో మెజార్టీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అద్దె భవనాల్లో ఉండడంతో రెంట్ల రూపంలో భారీగా ఖర్చవుతోంది. అదేమైనా వెలిగిపోతోందా అంటే అది లేదు. అక్కడ వసతులు ఏడ్చినట్టే ఉన్నాయి. కొరిటపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉన్న ప్రాంతం 10 అడుగుల వీధి. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి చుక్కలు కనిపిస్తాయి. గుంటూరు మెయిన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సొంత భవనంలోనే నడుస్తోంది. నల్లపాడు ఆఫీసు అద్దె భవనంలోనే నడుస్తోంది. ఇక్కడ కూడా ఇళ్ల మధ్యలో ఆఫీసు ఉండడంతో తిప్పలు తప్పడం లేదు. రేపల్లె, బాపట్ల, తెనాలి, మంగళగిరి, మాచర్ల, వినుకొండ ఆఫీసులు సొంత బిల్డింగుల్లోనే నడుస్తున్నా వసతులు అంతంత మాత్రమే. రద్దీ ఎక్కువగా ఉంటే బయట ఉండాల్సిన పరిస్థితి. తాగునీరు, వాష్రూముల మాట ఎత్తొద్దు. వెహికల్స్ తెస్తే పార్క్ చేయడానికి లేదు. చిన్న చిన్న సందుల్లో ఆఫీసులను పెట్టి నడిపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ద్వారా భారీగా ఆదాయం వస్తున్నా కనీస వసతులు లేవు. ఇంతవరకు సొంత భవనాలు ఏర్పాటు చేసుకోలేదంటే సిగ్గుపడాల్సిన విషయం అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. వచ్చిన రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు కూర్చోవడానికి కానీ సరైన ఫెసిలిటీస్ లేవు. చిన్న చిన్న సందుల్లో నడుస్తున్నాయి. పార్కింగ్ కూడా అవకాశం లేదు. ఆ కార్లు కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. చాలా దూరంలో ఆపి నడిచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం పరంగా చూస్తే విపరీతమైన రాజధాని ప్రాంతంలో విపరీతంగా ఆదాయం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి చోట కూడా సరైన ఫెసిలిటీస్ కల్పించకపోవడం చాలా ఘోరమైన విషయం సార్. జనం పెరిగారు, క్రయ విక్రయాలు పెరిగాయి, అవసరాలు పెరిగాయి, కానీ వసతులే లేవు. అడిగితే ఇది తమ పని కాదంటే తమ పని కాదని ఎస్ఆర్ఓలు తప్పించుకుంటున్నారు. అంతేకాని రిజిస్ట్రార్లు ఏమాత్రం చొరవ తీసుకోరు. వచ్చామా, కలెక్షన్ తీసుకెళ్లామా, 6ంటికి తాళం పడిందా, ఇంతే. ఈ తరహా అధికారుల వైఖరి సరికాదని జనం అంటున్నారు. అద్దె భవనాలు అయిపోయినాయి సార్. అదే కానీ సొంత భవనాలు అయితే ప్రభుత్వం ఎటువంటి సౌకర్యం కల్పించింది. ఇదేమో అద్దె భవనాలు అయిపోయినాయి. చిన్న ఇరుకు సందులు అయిపోయి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం తీసుకున్నారు. ఆ రోజుల్లో ఈ సరిపోయింది. ప్రస్తున్న జనాభాని బట్టి కానీ రిజిస్ట్రేషన్ బట్టి చూస్తే నల్లపాడు రిజిస్ట్రార్ ఆఫీస్ అనేది వన్ ఆఫ్ ద పెద్ద రిజిస్ట్రార్ ఆఫీసు మన గుంటూరు జిల్లాలో. సరే, రిజిస్ట్రార్లు తమ పరిధి మేరకు నడుచుకోవాలి, తప్పులేదు. వసతుల గురించి పైకి అప్పీల్ చేయడంలో నష్టం లేదు కదా. ప్రజలు అంత బాధ్యతగా, టెన్షన్గా ట్యాక్సులు, చలానాలు కడుతుంటే వాళ్ళకిచ్చే కనీస గౌరవం ఇదేనా? ముక్కుపిండి వసూలు చేస్తారా? ఇలా నిల్చోబెట్టి నరకం చూపించాలా? సీనియర్ సిటిజన్స్ వస్తారు, చంటి పిల్లల తల్లులు వస్తారు. వాళ్లనలా ఎండల్లో, వానల్లో, చలిలో ఇబ్బంది పెట్టి దానికి సేవ అని పేరు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు సామాన్య జనం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమ్యూజ్మెంట్ పార్కులు, స్మార్ట్, హైజీన్ టైప్ వాతావరణం, గొంతెమ్మ కోరికలేవి అడగడం లేదు. తాగడానికి శుభ్రమైన నీళ్లు, ఒక మరుగుదొడ్డి, ఆ మాత్రం బేసిక్ సౌకర్యాలు కల్పిస్తే అదే 10,000 కోరుతున్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పరికరాలు మారవు. ఆదాయం పెరుగుతూ ఉంటుంది, కానీ అదే ఇరుకు గదిలో సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. వేల కోట్లు జనరేట్ అవుతూ ఉంటాయి. కరెంటు పోతే కనీసం జనరేటర్ కూడా ఉండదు. సర్కారు నడిపించే వ్యవస్థ అది, కానీ అదే అవస్థలు పడుతూ ఉంటుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల తీరుపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. పోలీస్ స్టేషన్స్ మారుతున్నాయి, ఎంఆర్ఓ కార్యాలయాలు మోడిఫై అవుతున్నాయి, చివరికి జైళ్లు కూడా అధునాతనంగా తయారవుతున్నాయి. కానీ దశాబ్దాలుగా మారని వ్యవస్థ ఏదైనా ఉంది అంటే ఇదిగో ఈ సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థ. టెక్నికల్గా ఎలాగూ వీకే, కనీసం సౌకర్యాలు, సదుపాయాలన్నా ఉంటాయా అంటే అదీ లేదు. గుడ్డి దీపంలా మిణుకుమిణుకుమంటాయి. ఇదేం చిన్నాచితగా వ్యవస్థ కాదు. వేల కోట్ల ఆదాయాన్నిచ్చే శాఖ, సర్కార్లను రన్ చేసే డిపార్ట్మెంట్. అలాంటి ఆఫీసుల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఓ చోట పాడుబడ్డ భవనం, మరో చోట కూర్చునేందుకు కుర్చీలు లేని కార్యాలయం, ఇంకో చోట మరుగుదొడ్లు లేని ఆఫీస్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఎస్ఆర్ఓల దుస్థితి ఇది. కావలి వంటి ప్రాంతాలలో అయితే నేల మీద కూర్చుని ఉండే దృశ్యాలు కనిపిస్తాయి. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా ప్రజల నుంచి కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సౌకర్యాలు జీరో. ఆదాయం పెంచాలని జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టే ఆ శాఖ వసతుల కల్పన తమ బాధ్యత కాదన్నట్టు వ్యవహరిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 19 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. అందులో 8 ఆఫీసులు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. ఇందుకూరుపేట, భుజభుజ నెల్లూరు, పొదలకూరు, రాపూరు, బుచ్చినాయుడుపేట, వెంకటగిరి, నెల్లూరులోని ఆఫీసులు రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి.
మరికొన్ని చోట్ల బ్రిటిష్ హయాంలో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా పెంకుటింట్లోనే గవర్నమెంట్ ఆఫీసులు ఉండటం ప్రభుత్వాల పట్టనితనానికి నిదర్శనం. ఒకప్పుడు భూస్వాములు మాత్రమే వచ్చే ఇలాంటి కార్యాలయాల సినారియో రాను రాను మారింది. బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ పెరిగింది. ఆస్తుల క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్టుగా వసతులు మాత్రం లేవు. ఏ సర్కారు వచ్చినా ఈ విషయంలో పట్టనట్టే ఉంటాయని జనం అంటున్నారు. ఈ యొక్క ప్రభుత్వం ప్రధానంగా రెవెన్యూ, పోలీస్ మీద కాకుండా మరో మూడొక ప్రధాన రంగమైనటువంటి సబ్ రిజిస్టర్ వారి కార్యాలయాల వైపు కూడా ప్రభుత్వం ఒకసారి చొరవ చూపించి శాశ్వత భవనాలు నిర్మించాలి. వీళ్ళ మీద కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అధికార యంత్రాంగం కూడా వీళ్ళ మీద నిఘా అనేది కూడా ఉంటే ఇటు పౌరులు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి సందర్భం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కోవూరు సబ్ రిజిస్టార్ కార్యాలయ భవనం బ్రిటిష్ కాలం నాటిది కావటంతో శిథిలావస్థకు చేరింది. కొత్త బిల్డింగ్ కోసం ప్రతిపాదనలు పంపినా అడుగు ముందుకు పడటం లేదు. నెల్లూరు సిటీలోని సబ్ రిజిస్టార్ ఆఫీస్లో నెలలో 3200 డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయ్యాయి. అంటే సగటున రోజుకు 150, అంటే కనీసం 500 మంది వస్తారు. ఇంత రష్గా ఉండే ఆఫీస్లో కనీసం టాయిలెట్స్ లేవంటే ఎంత దీనస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జనం కట్టే డబ్బులని అన్ని రకాలుగా వాడుకునే సర్కార్ ఇక్కడ వసతుల కల్పనలో మాత్రం ఎందుకు అలసత్వం చూపిస్తోందని, అసలైతే ఏసీ ప్రొవైడ్ చేయాలని స్థానిక లాయర్ ఒక ఆయన అంటున్నారు. ఇట్లాంటి ఆఫీసుల్లో ఏసీ ఛాంబర్లు కూడా ఏర్పాటు చేసి వచ్చినటువంటి పార్టీల వాళ్ళు పెద్ద ఎత్తున అమౌంట్ పే చేస్తూ ఉన్నారు. వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్స్లు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది, వాటిని అన్ని విధాలుగా ఉపయోగించుకుంటుంది. కానీ వాళ్ళకి సౌకర్యాలు మాత్రం కల్పించట్లేదు. ఫ్యానులు లేవు, మంచినీళ్ళు ఫెసిలిటీ లేదు, కూర్చునేదానికి కూడా బెంచీలు కూడా లేనటువంటి పరిస్థితి, కుర్చీలు, బెంచీలు. వెంకటగిరి సబ్ రిజిస్టార్ కార్యాలయం అద్దె భవనంలో నడుస్తోంది. నెలకు 300 నుంచి 400 వరకు రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. ఒక్కోసారి సర్వర్స్ డౌన్ అయితే గంటల తరబడి నిల్చోవాల్సిన పరిస్థితి. వెంకటగిరితో పాటు భుజభుజ నెల్లూరు సబ్ రిజిస్టార్ కార్యాలయం మొదటి అంతస్తులో ఉండటంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఆఫీసుల్లో మరుగుదొడ్లు లేవు, ఉన్న చోట వాడుకోవటానికి లేవు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే మహిళలు బాధలు చెప్పుకోలేకపోతున్నారు. ఇన్నేళ్లైనా ఇంకా సింగిల్ రూమ్, డబుల్ రూమ్ ఏంటని జనం నిలదీస్తున్నారు. రోజు ప్రజలకి ఈరోజు చలానాల ద్వారా కావచ్చు, లేకపోతే ఫీజులు, స్టాంప్ ఫీజుల ద్వారా కావచ్చు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి దాన్ని మరింతగా మెరుగుపరిస్తే ప్రజలకు మరింత కన్వీనియంట్గా కూడా ఉంటుందన్నటువంటి విషయాన్ని మేము అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 19 సబ్ రిజిస్టార్ కార్యాలయాలున్నాయి. అన్ని ఆఫీసులు కలిపితే నెలకు 40 నుంచి 45 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తూ ఉంటుంది. ఇంత ఇన్కమ్ ఉన్నా మౌలిక వస్తువులు కల్పించడానికి మాత్రం సర్కార్లకు మనసు రావటం లేదు. నిజానికి ఇంత ఆదాయం జనరేట్ చేసే ఆఫీసుల్లో ఏసీ వెయిటింగ్ హాల్ ఉండాలి, హైజెనిక్ క్యాంటీన్ ఉండాలి, చంటి పిల్లల తల్లులకు ఫీడింగ్ రూమ్ ఉండాలి, వృద్ధులకు వీల్ చైర్ ఉండాలి, దివ్యాంగులకు ర్యాంప్ ఉండాలి. చట్టపరంగా చూస్తే ఇలాంటి సౌకర్యాలు ఎన్నో ఉండాలి. కోట్లల్లో ఆదాయమున్న సౌకర్యాలు సున్నా. సర్కారు బడ్జెట్ సగం మోస్తున్న అద్దె భవనాల్లో శరణ్యం. ఆదాయం వస్తున్న అద్దె కట్టాల్సిన అగత్యం ఏంటో అర్థం కాక జనం మొత్తుకుంటున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా పాడుబడ్డ భవనాల్లోనే నడిపిస్తారే గాని మంచి బిల్డింగుల్లోకి మారారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సబ్ రిజిస్టార్ ఆఫీసుల పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. కోట్లలో ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి రిజిస్టర్ ఆఫీసులు ఇంకా అద్దె భవనాల్లో కొనసాగడం పైన తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో మొత్తం 11 రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా అందులో 4 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు గవర్నమెంట్ ఆఫీసుల్లోనే నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భీమడోల్లో ఉన్నటువంటి ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు కొన్ని జిల్లాలో దాదాపు 8 సబ్ రిజిస్టర్ కార్యాలయాలన్నీ కూడా అద్దె భవనాల్లోనే నడుస్తున్నటువంటి పరిస్థితి. కోట్లలో ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి ఇలాంటి కార్యాలయాల వద్ద అక్కడికి వచ్చేటటువంటి రిజిస్టర్ ఆఫీసులో సౌకర్యాలు వినియోగించుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కనీస సౌకర్యాలు లేకపోవడం అనేటటువంటిది తీవ్ర విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. జంగారెడ్డిగూడెంలో గతంలో మూతపడినటువంటి ప్రభుత్వ కార్యాలయం స్థానంలోనే కొత్త రిజిస్టర్ అక్కడ అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భీమడోలు, ఇది ఏలూరులో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఆ తర్వాతి స్థానంలో ఉండేటటువంటి కార్యాలయం ఇది. దీంట్లో కూడా ఇది కూడా అద్దె భవనంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్కి కేటాయించినటువంటి భవనం ఏదైతే ఉందో, ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ప్రస్తుతం అక్కడ నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే భీమవరంలో ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆదాయంలో మరో వంతులో ఉండేటటువంటి ఉండి రిజిస్టర్ కార్యాలయం కూడా దాదాపుగా 116 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి బ్రిటిష్ భవనంలోనే కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో
నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటటువంటి రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చేటటువంటి వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తమకు కావాల్సినటువంటి పనులు పూర్తయ్యే వరకు కూడా రోడ్లపైన చెట్ల కింద వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ భీమడోల్లో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి కార్యాలయాలు దాదాపుగా 66 ఏళ్ల నుంచి అవి శిథిలావస్థకు చేరుకోవడం, అలాగే వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నా వాటిని పట్టించుకోలేదు అనేటటువంటి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. కోట్లలో లక్షల్లో ప్రభుత్వానికి ఆదాయం చెల్లించేటటువంటి వినియోగదారులు ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రోడ్లపైన వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి కనీస మర్యాద దక్కట్లేదు అనేటటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడున్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భీమవరం, అలాగే ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమడోలు, అలాగే నరసాపురం ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పైన భారీ స్థాయిలో ఆదాయం అనేది వస్తుంటుంది. దాదాపు 400 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది అనేటటువంటి ఒక అంచనా ఉంది. అయితే ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరచాల్సింది పోయి అక్కడ మరింత ఇరుకు గదుల్లో కామవరపుకోట, అలాగే జంగారెడ్డిగూడెం, అలాగే తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఆ ఇరుకు గదుల్లోనే ఈ రిజిస్ట్రేషన్లు అనేవి కొనసాగుతూ ఉంటాయి. దీనికి తోడు ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి సౌకర్యాలు లేమి కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి స్థానంలో కొత్త రిజిస్టర్ ఆఫీసులు నిర్మాణం చేపట్టాలి, అలాగే ఇక్కడ సిబ్బందికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అనేటటువంటి ఒక డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 80% రిజిస్టర్ ఆఫీసులు ఇక్కడ ప్రైవేటు భవనాల్లో నడవడం పైన కూడా విమర్శలు అనేవి వినిపిస్తున్నాయి. ఒక పక్కన ఆదాయం తీసుకొస్తూనే మరోపక్క రెంటల్ రూపంలో వాటికి చెల్లించడం అనేది ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా వివాదంగా మారుతుంది. అయితే వీటికి అవసరమైనటువంటి కొత్త భవనాల కోసం అవసరమైనటువంటి నిధులు కావాలి అనేటటువంటి విషయాన్ని గతంలో అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా అవన్నీ కూడా ఇంకా ఆమోదించాల్సినటువంటి పరిస్థితి, వాటికి నిధులు కేటాయించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్లు మరింత పెరగడం, వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అనేది మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కనీస సౌకర్యాలు కల్పించాలి అనేటటువంటి ఒక డిమాండ్ని ప్రజలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే మొత్తం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేటటువంటి విషయంలో రిజిస్టర్ కార్యాలయాలు స్టాంప్ డ్యూటీల ద్వారా సుమారుగా 3వ స్థానంలో ఉంటుంది. ఇటువంటి కార్యాలయాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి అనేటటువంటి డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రిజిస్టర్ కార్యాలయాలు అయితే ఉన్నటువంటి 4-5 కొత్త భవనాలు లేదంటే మిగిలినవన్నీ కూడా బ్రిటిష్ కాలం నాటి భవనాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా 80% భవనాలు మాత్రం ఇప్పటికీ కూడా అవి ఒక ప్రైవేటుకి సంబంధించినటువంటి వ్యక్తుల భవనాల్లో వాటిని నిర్వహించడం పైన విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి రిజిస్టర్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలి. అలాగే అక్కడికి వచ్చేటటువంటి ప్రజలు, అక్కడ సేవలను వినియోగించుకోవడానికి వచ్చేటటువంటి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి అనేటటువంటి డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రిజిస్టర్ కార్యాలయాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీసం కూర్చునే సౌకర్యం లేదు. బ్రిటిష్ హయాంలో నిర్మించిన భవనాల్లో ఇంకా ఆఫీసులు నడుస్తున్నాయి. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ భవనాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చే ప్రభుత్వ విభాగాల్లో ఎక్సైజ్ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖనే ఉంటుంది. ప్రజలు ఆస్తుల క్రయ విక్రయాలు ఈ శాఖ ద్వారానే జరుపుతారు. దాంతో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆ శాఖ భవనాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల తర్వాత అత్యధిక రద్దీ ఉండే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైనా ఉన్నాయంటే అవి రిజిస్ట్రేషన్ కార్యాలయాలే. అయితే వాటిలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆదాయంలో మాత్రం అగ్రస్థానంలో ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం చాలా అధ్వానంగా ఉంటుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం నంద్యాల జిల్లా సిరివెల్లలో ఉన్నాం. ఇక్కడ ఇది స్టాంప్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిస్థితి. ఇది ఎవరైనా చూస్తే ఇది ప్రభుత్వ ఆఫీసు భవనంలా ఎవరికీ అనిపించదు. ఇది పురాతన భవనం, 1948లో నిర్మించిన భవనం ఇది. అంటే దాదాపు 80 ఏళ్లకు పైగానే ఇక్కడ ఈ భవనం ఇక్కడే కొనసాగుతుంది. ఇది సిరివెల్లకు దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ డిస్టెన్స్ కూడా ప్రజలకు అసౌకర్యమే. అయితే కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కనీస సౌకర్యాలు ఉన్నాయంటే మనం చూస్తే ఎక్కడ చూసినా ఇక్కడికి వచ్చిన క్రయ విక్రయాల కోసం వచ్చిన ప్రజలు చెట్ల కింద
తడకల కింద చూడాలి. ఈ పాడుబడిన తడకల కిందే వాళ్ళు కూర్చొని డాక్యుమెంట్స్ రాయించుకున్న పరిస్థితి. ఇక భవనం కూడా మరీ అధ్వానంగా ఉంది. ఇక్కడ ప్రజలకి కనీసం తాగునీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. టాయిలెట్స్ కూడా లేవు. ఇక్కడికి మహిళలు వస్తే కనీస రిజిస్ట్రేషన్ అంటే ఒక 5-10 నిమిషాల్లో అయిపోయే పని కాదు, గంటల తరబడి ఇక్కడే ఉండాలి. వారికి టాయిలెట్స్ సౌకర్యం కూడా లేదు. చెట్ల కింద బండల మీద కూర్చోవాలి. వర్షం వస్తే తడిసిపోతారు. పక్కన ఎక్కడైనా నిలువ నీడ లేదు. ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకుందాం వర్షం తడవకుండా అంటే కూడా ఎక్కడ సమీపంలో భవనాలు కూడా లేవు. చెప్పండి, ఎట్లా ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కామినేనిపల్లి నుంచి వచ్చినాం సార్. అది ఇచ్చిన బిల్డింగ్ కూడా దాన్ని ఊరికంగా ఆపర్లంగా అట్నే పెట్టినారు. ఇంత ఆటకే నిలబడిపోయింది. వాళ్ళు రైటర్ రాసుకునేటోళ్ళు కూడా చూడంగా ఆ రేకులు పడిపోయినాయి. ఆ రేకులు వర్షం వచ్చినారంటే మరీ ఇంకా పూర్తి ఇబ్బందులు ఉన్నాయి సార్. టాయిలెట్స్ లేవు, ఏం లేవు సార్. ఇది పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇక్కడికి వచ్చిన రిజిస్ట్రేషన్కి వచ్చిన జనానికి ఎక్కడ కూర్చునే సౌకర్యం లేదు. జిల్లా మొత్తానికి అంతో ఇంతో సౌకర్యం ఉన్న ఆళ్లగడ్డలో మాత్రమే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కొంత మెరుగ్గా ఉంది. కర్నూలులో అయితే భవనం బాగుంది, కానీ మొదటి అంతస్తులో ఉంది. అక్కడికి వృద్ధులు, వికలాంగులు పైకి ఎక్కాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ కూడా కూర్చునే సౌకర్యం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రిజిస్ట్రేషన్ల శాఖ పక్కా భవనాలు ఉన్నప్పటికీ వాటిని మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, కొత్త భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. జిల్లా అంతటా కూడా 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, సిరివెల్ల, నంద్యాల జిల్లా.